26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్లో గమనించండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీల దేశములకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరువాడప్పుడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మను ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఎందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ఆ ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక సచ్చెను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణములలోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చొనుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరు కనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొని ఆయన ధోని ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతను ప్రకటించెను. ఇది ఎంతో బలమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తును గురించినటువంటి అధికారమును శక్తిని తెలియపరిచే గొప్ప సాదృశ్యం. ప్రభువైన యేసు ఈ భూమి మీద, సర్వ సృష్టి మీద, మనుషుల మీద, అలాగే ఈ యొక్క శక్తులన్నింటి మీద ఎంత గొప్ప అధికారాన్ని, ఆధిక్యతను ఆయన కలిగి ఉన్నాడో, నేటికి ఆయన మాటకి ఎంత శక్తి ఉన్నదో, అధికారం ఉన్నదో తెలియజేసినటువంటి చక్కటి సాదృశ్యం. దిస్ ఇస్ ద గ్రేట్ డెమాన్స్ట్రేషన్. అయితే ఇక్కడ ప్రభువైన యేసు గొప్ప పట్టణాలను దర్శించడానికి ఆయన గలిలయ దేశం నుంచి ఈ గెరాసీనులటువంటి ప్రాంతంలోనికి రాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి గొప్ప జనాంగాన్ని దర్శించడానికి రాలేదు, వారికి బోధ చేయడానికి రాలేదు. కానీ ఒక్క వ్యక్తి, అక్కడ బాధించబడుతున్నటువంటి వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిని మంచి మనస్సు, మంచి ఆరోగ్యం గలవానిగా చేసి, స్వస్థచిత్తుడిగా చేసి బాగు చేయాలని ఒక్క మనిషి దృష్టిలో పెట్టుకుని ఆయన ఇంటెన్షనల్ గా ఇంటర్నేషనల్ ట్రిప్ లాగా ఒక్క మనిషి కోసం గొప్ప సముద్రాన్ని దాటుచు, గొప్ప తుఫానుని దాటుచు ఆయన ఏం చేశాడనంటే ఆ మనిషిని దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇందులో మనం దేవుని ప్రేమను కనుకుంటున్నాం, దేవుని మంచితనాన్ని కనుకుంటున్నాం, దేవుడు మన యందు ఎంత దృష్టి పెట్టాడో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవునా? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నన్ను ఎవరు గుర్తించారు, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నా బాధ, నా నొప్పి, నాకున్న మనస్సు వేదన ఎవరైనా చూసారా, ఎవరైనా వింటున్నారా, ఎవరైనా గ్రహిస్తున్నారా అని. మనుషులు ఎవరు గ్రహించకపోయినా చూడకపోయినా ఒక నిరీక్షణ మనకుంది, పరలోకం మన పరిస్థితి అంతటి చూస్తుంది. హల్లెలూయా.
పరలోక దేవుడికి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసు, ఎక్కడ పడి ఉన్నామో తెలుసు, మన మానసిక స్థితి తెలుసు, మన భౌతిక స్థితి తెలుసు. కాబట్టి ఆయన సమయంలో ఆయన మన చెంతకు మనల్ని ప్రేమించి ఆయనే పనిగట్టుకుని వచ్చి మనలను బాగు చేయవాడిగా ఉన్నాడు, మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు, మనకు గొప్ప సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆయన చేసే కార్యం ఎలా ఉంటుందంటే అందరూ ఆశ్చర్యంతో నిండిపోతారు. ఆయన అంత గొప్ప కార్యం చేయడానికి మనలను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడనంటే ఈ పొసెస్డ్ విత్ డీమన్స్, ఎన్నో వందల వేల దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమాధుల మధ్యలో ఉన్నాడు. తర్వాత చూస్తే సంఖ్యలతో బంధించారు. ఎవరు కూడా అతన్ని నిలవరించలేకపోతున్నాడు, అదుపు చేయలేకపోతున్నాడు. అంటే ఎంతో వైలెంట్ గా, క్రూరంగా, ఒక జంతువులాగా అతడు ప్రవర్తిస్తూ తను తాను గాయపరుచుకుంటూ ఇతరులను భయభ్రాంతులు చేస్తూ గాయపరిచేవాడుగా అతడు ఆ సమాధుల మధ్యలో ఉన్నాడు. అతని పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే హోప్లెస్ సిచ్యువేషన్, నిరీక్షణ లేకుండా విడుదల అనేది ఎలా కలుగుతుంది, ఎలాగ స్వస్థత పొందుతాడు, ఎలాగా బాగుపడి అతడు తన ఇంటికి సమాజంలోనికి వస్తాడు అని నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత చూస్తే దెకపోలి అనే పట్టణాలు అవి. ఎటువంటి దెకపోలి అంటే 10 గొప్ప పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతంలోని వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దిక్కు లేక సమాధుల్లోనికి వచ్చి ఒంటరిగా ఉన్నాడు. అంటే సమాజం తను ఏం చేసింది? తిరస్కరించింది. సమాజం తన్ని నిలివేసింది, దూరం చేసింది. ఎక్కడికి పంపిందంటే నువ్వు మా మధ్యలోనికే కాదు కానీ ఇదిగో మాకు సమీపంగా ఉండడానికి కూడా నువ్వు వీల్లేదని సమాధుల్లోనికి విడిచిపెట్టి వాడిని సంఖ్యలతో బంధించి వాడిని తిరస్కరించిన వారుగా, సమాజానికి దూరం చేసి వెలివేసిన వారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. బట్ మన జ్ఞాపకం చేసుకున్నాం, వన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ that changed everything. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి అతన్ని దర్శించడాన్ని బట్టి అతని జీవితం అంతా మారిపోయింది. అతని జీవితం అంతా గొప్ప వెలుగుమయమైపోయింది. స్వస్థ బుద్ధి పొందాడు. మన జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు కూడా ప్రభు చేత దర్శించబడాల్సినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు చేత దర్శించబడినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఎన్నో పరిస్థితులు నిజంగా ప్రభు వారికి కావాలి. ఎందుకంటే ఆ వ్యక్తిలాగే చాలా మంది మన చుట్టూ, మన కుటుంబాల్లో, మన సమాజంలో మనకు ప్రియులైన వారు ఎంతో మంది అనేకమైనటువంటి సంఖ్యల చేత, బంధకాల చేత పట్టబడి ఉన్నారు. వారు దాని అధికారం కింద ఉన్నారు. వారు అదే రీతిగా ఉన్నారు. ఆ బంధకాలు ఏంటంటే పాపం అనే బంధకాల చేత పట్టబడి ఉన్నారు. దురాల అడిక్షన్స్, ఎన్నో వ్యసనాలు, దురలవాట్ల చేత వాళ్ళు అట్టి బంధకాల చేత బంధించబడి పట్టబడి ఉన్నారు. కొంతమంది భయాందోళన క్రింద, చింత క్రింద జీవిస్తూ ఉన్నారు. ఉదయం లెగిస్తే అదే చింత వారిని నడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, అది కృంగదీస్తుంది, అది వారి మీద భారంగా ఉంది. ఎంతో ఒత్తిడి కింద ఉన్నారు. ఎందుకంటే వారి అవస్థత అంత గొప్పగా ఉన్నది, వారి శ్రమ వారికి అంత గొప్పగా ఉంది. ఎంతో ఒత్తిడి కింద, సమాధానం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, దురాత్మ వారిలోనికి, వారి జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి వచ్చి వారిని ఎన్నో చెడ్డ అలవాట్లోనికి దురాత్మ వారిని తీసుకెళ్ళిపోయింది. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు, అలవాట్లు కలిగి జీవించేందుకు, పాపము చేసేందుకు ఏం చేస్తుంది? అటువంటి ఈవిల్ స్పిరిట్స్ తో, ఈవిల్ హ్యాబిట్స్ తో వారిని ఏం చేసింది? ఆ దురాత్మ నింపి దేవునికి దూరం చేసేసింది. ఇంకంతేకాదు, స్పిరిచువల్ ఆపరేషన్స్ అంటే ఆత్మీయంగా ఎంతో అపవిత్రత వారి జీవితాల్లో ఉండేటట్టుగా, వారిలో ఎంతో దేవునికి దూరమైనటువంటి భారభరితమైనటువంటి కాడి కింద వారు ఉంటూ దేవునికి విరోధంగా వారు జీవిస్తూ ఇంకా వారి పాపాన్ని, దోషాన్ని అధికం చేసుకుంటూ, ఎలాగంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ఇంకా వారిపై నిలిచి మరణదూత వారిని వెంబడిస్తున్నట్టుగా
మృత్యు వారిని వెంబడించేదానికి అటువంటి ఆత్మీయంగా దిగజారినటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా కొన్ని హృదయాల కుటుంబాల్ని మనం చూస్తే బాండేజ్ అనే బ్రోకెన్నెస్ లో వారు ఉంటా ఉన్నారు. అంటే వారి జీవితాల్లో ఏం లేదు, సమాధానం లేదు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రియ సహోదరులు జ్ఞాపకం చేశారు. వారు ఎలా ఉన్నారంటే దేవుని సమాధానం అనే దేవుని సన్నిధిని కోల్పోయి ఉన్నారు. మందిర సహవాసానికి వారు రారు, అలాగని దేవుని యొక్క సహవాసం ఇంటిలోనికి రానివ్వరు. మందిరంలో వారికి ప్రార్థన లేదు, మందిరంలో ఆరాధనకు దూరం అయిపోయారు. ఇంటిలో కూడా ప్రార్థనకు, ఇంటిలో కూడా ఆరాధనకు దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి వారి జీవితం విరిగిపోయింది, వారి జీవితం నలిగిపోయింది. వారి యొక్క జీవితానికి ఎటువంటి విలువ, ఎటువంటి ఘనత, ఎటువంటి దేవుని యొక్క మెప్పు, మహిమ లేకుండా వారు అదే చీకటిలో, మరణ ఛాయలో, ఆ విరిగినటువంటి నలిగినటువంటి స్థితిలో. కానీ దేవుడు ఈ యొక్క వర్తమానంలో మనతో మాట్లాడబోతున్నాడు. అటువంటి వారికి కూడా నిరీక్షణ ఉన్నది, అటువంటి వారికి కూడా దేవుడు మేలు చేయబోతున్నారు. వన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ప్రభువైన యేసుని మనం చూసినప్పుడు, ఆయన చేయబోయే కార్యమందు మనం దృష్టి పెట్టినప్పుడు, ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని కనిపెట్టుకున్నప్పుడు, ఆయన మన జీవితాల్లోనికి రాబోచున్నాడు, ఆయన మన కుటుంబాల్లోనికి రాబోచున్నాడు. ఆయన హస్తం, ఆయన సన్నిధి మన జీవితాల్లోనికి విడుదలను ప్రకటిస్తుంది. గొప్ప వెలుగులోనికి, ఆయన మహిమలోనికి మనలను నడిపిస్తా ఉన్నాడు. 26వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాం. 26వ వచనం రాయబడిన రీతిగా అక్కడ మనం చూస్తున్నాం, వారు గలియకు ఎదురుగా ఉండు గెరాసీన్ల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యం పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లో గాని ఇంటిలో ఉండువాడు కాడు. జీసస్ క్రాస్ ఓవర్ ఫర్ వన్ సోల్. ఆ గొప్ప సముద్రాన్ని, ఆ గలిలయ సముద్రాన్ని, ఆ గెన్నెసరెత్ అనే ఆ లోతైనటువంటి ఆ సరస్సుని, ఆ తుఫానుని దాటుకుని ప్రభువు యేసు ఎవరి కోసం వచ్చాడు అంటే ఒక్క ఆత్మ కోసం వచ్చాడు, ఒక్క మనిషి కోసం వచ్చాడు. ఆ గొప్ప పట్టణాలను దర్శించడానికి రాలేదు, గొప్ప జన సమూహాన్ని అక్కడ కలుసుకుని బోధించడానికి రాలేదు. కానీ ఒకే ఒక్క ఆత్మ కోసం ప్రభు ఆ గొప్ప సముద్రాన్ని దాటి అక్కడ గొప్ప జన సమూహాన్ని విడిచి బోధ చేసి, ఆయన ప్రయాణం చేసి గొప్ప తుఫాను లెగిస్తే దాన్ని గద్దించి నిమ్మలపరిచి ఆయన ఒక్క మనిషిని కలుసుకునే దానికి ఆ యొక్క గెనేసరెతు అనే గెరాసీన్ల ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అది అన్యులుండే ప్రాంతం, దెక్కపొలి. అక్కడ మారు మనసు లేదు ప్రజలకు. యోహాను సువార్త, ఆ బాప్తిస్మిచ్చి యోహాను సువార్త అక్కడికి వెళ్ళలేదు. ఇదిగో ప్రభు సమీపిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి అని సువార్త ఇంకా పట్టణాల్లోనికి ప్రవేశించలేదు. అలాగే నిజమైన దేవుని కలిగినటువంటి యూదులు ఆ పట్టణాలను తిరస్కరించిన వారుగా ఉన్నారు. ఎన్నడూ ఎప్పుడు వారు వెళ్ళరు అక్కడికి. కానీ ప్రభువైన యేసు ఆ యొక్క అవరోధాలని, ఆ బంధకాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, ఆ సముద్రం మీద గొప్ప తుఫాను వస్తుందన్న ఆయన అదే ప్రయాణాన్ని చేసి దాన్ని జయించి అణచి ఏం చేశాడంటే ప్రభు ఆ యొక్క వ్యక్తిని దర్శించడానికి గొప్ప ప్రయాణాన్ని ఆయన చేశాడు. ఆ వ్యక్తిని విడిపించడానికి ఆయన ఏం చేశాడనంటే ప్రేమతో కూడా ఆత్మను దర్శించడానికి ఆయన ఆ సమాధుల్లోనికి దిగాడు. అక్కడ ఆ వ్యక్తిని దర్శించడానికి వెళ్ళాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు ఒక్క ఆత్మను పట్టించుకుంటాడా, ఒక్క వ్యక్తి మీద కనుదృష్టి పెడతాడా? ఖచ్చితంగా దేవుడు ఒక్క ఆత్మనైనా సరే ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు సువార్త చేస్తున్నాడు, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అని తెలియజేసే గొప్ప లేఖన భాగం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనను. ఎందుకు వచ్చాడంట ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి? నశించినటువంటి దానిని, మనం నశించిపోయాం, మనం నాశనంలో ఉన్నాం, మరణం కింద ఉన్నాం, అంధకారంలో ఉన్నాం.
ఇదిగో మృత్యువు మనల్ని వెంబడిస్తుంది, ఇదిగో ఆ యొక్క నరకము మనల్ని వెంబడిస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాళిని ప్రభు ప్రేమిస్తూ ఆయన సమయంలో ఆయన మన జీవితాల్లోనికి రావడానికి ఆయన ఈ భూలోకాన్ని దర్శించాడు. కారణం మనం నశించిపోతున్నాం. ఆ ప్రభు ఏం చేశాడనంటే వెదకి, ఏం చేస్తున్నాడు? వెదకి ఎక్కడున్నామో, ఏ స్థితిలో పడి ఉన్నామో, మన సమస్య ఏంటో ఆయన మనల్ని వెదకి తెలుసుకుని మన చెంతకొచ్చి మనల్ని రక్షించి ఈ భూ సంబంధమైనటువంటి నశించినటువంటి ఆ స్థితిలో నుంచి ఆ పరలోక స్థలానికి మనల్ని లేవనెత్తడానికి, ప్రభు రక్షించడానికి ఆయన మన జీవితాలను రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, ప్రభు మనందరి మీద తన దృష్టిని పెట్టాడు. ప్రభు ఎవరిని కూడా మర్చిపోలేదు. చాలా మంది అనుకుంటున్నాం ప్రార్థనకు జవాబు రాకున్నప్పుడు మనం అదే సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉంటే, అదే స్థితిలో మనం ఉంటూ ఉంటే, ప్రభు మా ప్రార్థనలకి జవాబు పెట్టలేదు, ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు అని చెప్పేసి, తర్వాత మన సమస్యల గురించి ఎవరైనా విననప్పుడు, మనతో ఆలోచన చేయనప్పుడు, మన కుటుంబంలోనికి రానప్పుడు, లేకుంటే వారు మన చెంతకు వచ్చి ఏమా ఈ పరిస్థితిలో ఉన్నావు, ఏమయ్యా ఈ పరిస్థితిలో ఉన్నావు, ఏంటి నీ సమస్య అని ప్రేమించి ఎవరైనా ఆలోచన చేయలేకపోతుంటే ప్రజలు కూడా నన్ను తిరస్కరించారేమో అన్నటువంటి భారభరితమైనటువంటి ఆత్మను కలిగే అటువంటి ఒంటరితనంలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. మనుషులు మనల్ని మరవచ్చుగాక, సేవకులు కూడా మరవచ్చుగాక, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ మరిచిపోయే దేవుడు కాదు. ఆయన ఒక్కరిగానే మనల్ని చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనుషులందరినీ ఒక్కరిగానే చూస్తున్నాడు ఆయన. సరే, ఈ ప్రపంచంలో ఇదిగో 99 మందిగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచివారైపోతే మనం ఒక్కరే చెడ్డవారిగా ఉండి, ఇదిగో మనం ఒక్కరే నశించిపోయే స్థితిలో ఉండి, మన ఒక్కరికి గొప్ప అవసరం ఉంటే ప్రభు మన కోసం కూడా ఆ పరలోకం నుంచి దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, ప్రభు మనలను అంత ప్రేమిస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించేందుకు ప్రభు మన జీవితాలను వచ్చాడు. మనల్ని రక్షించడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని వెదకచున్నాడు. మనుషులు మనం వెదకరు కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని వెదకుచున్నాడు. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పరలోకం మనల్ని ఎప్పుడు దృష్టి పెట్టే చూస్తూ ఉంది. అవునా? పరలోకం మనల్ని ఎప్పుడు కూడా దర్శించడానికి ఇష్టపడుతుంది. మన ప్రార్థనలను రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. మన ప్రార్థనలకు జవాబించడానికి ఇష్టపడుతుంది. మనం ప్రార్థించినప్పుడు ఆ పరలోక సైన్య సమూహం అంతా కలిసి ఎస్ మన జీవితాల్లోనికి, మన సమస్యలోనికి, ఇదిగో మనం పడినటువంటి స్థితిలోనికి వచ్చి మనకు సహాయం చేయడానికి, విడిపించడానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారితో నా సన్నిధిస్తానన్నాడు. అయితే మీరు ప్రార్థించినప్పుడు, కూడి ఏకీభవించి ప్రార్థించినప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో మీరు బంధించినది నేను బంధిస్తాను, మీరు విడిపించినది నేను విడిపిస్తాను. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అది మొదట పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. అంటే పరలోకం ఎప్పుడు మన ప్రార్థనలు ఆలకించడానికి ఇష్టంగా ఉన్నది. అంటే పరలోకం ఎప్పుడు మన మీద అది దృష్టి పెట్టింది. మనుషులు మర్చిపోవచ్చు, సమాజం మర్చిపోవచ్చు, ఇదిగో మన తోటివారు మనల్ని విడిచివేయచ్చు, కానీ ప్రభు మనకి నిరీక్షణ ఇచ్చాడు. నేను నిన్ను మరవలేదు, నిన్ను విడవలేదు, కానీ నా పరలోకం సన్నిధి నీ మీద ఉన్నది, నా పరలోకం నిన్ను దృష్టించినది అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. 27-29 మనం చూద్దాం. 27 నుంచి 29. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడే, బహుకాలం నుండి బట్టలు పట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించారు. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చాను గనుక వారిని గొలుసులతోనూ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిరి గాని వాడు బంధకములు తెంపగా దయ్యము వాణ్ణి అడవిలోనికి తరుముకొని పోయెను. ఇక్కడ రాయబడి ఉంది,
అతను బట్టలు కట్టుకోనకుండా దిగంబరిగా ఉన్నాడంట. తర్వాత చూస్తే సమాధిలో నివసిస్తా ఉన్నాడు. తర్వాత అతడు సంఖ్యలతో బంధించబడిన వాడుగా ఎంతో దీనమైనటువంటి స్థితిలో కదలలేక అతడు బంధకాలతో నిజముగా సమాధుల మధ్యలో అతడు కూడా ఒక సచ్చిన శవలాగే ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క దురాత్మలు పట్టి పీడించబడుతూ ప్రాణం ఎంతో హింసించబడుతూ అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడనంటే ఆ దురాత్మలు అతన్ని అరణ్యంలోకి ఈడ్చుకుని పోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో తను జీవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి చూస్తే ఏ జ్ఞాపకం వస్తుంది? దట్ ఈస్ ద డిస్ట్రక్టివ్ వే ఆఫ్ ద డిస్ట్రక్టివ్ ప్లాన్ ఆఫ్ ద సాటాన్. సాతాన్ యొక్క నశింపచేయు పన్నాగం అది. సాతానుడు పనిచేసే విధానం, వాడి స్వభావం అది. మనలను నాశనం చేయాలని సాతాన్ ఏం చేస్తున్నాడు? ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆల్వేస్ సాతాన్ గోల్ ఇస్ టు డిస్ట్రాయ్ గాడ్స్ పీపుల్, గాడ్స్ ఫ్యామిలీ, గాడ్ సేవ్డ్ సోల్. దేవుడు రక్షించుకున్నటువంటి మనుషులను, ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, వ్యక్తులను నాశనం చేయాలని సాతానుడు కంకణం కట్టుకున్నాడు, పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే వాడి స్వభావమే అది. వాడి స్వభావానికి విరుద్ధంగా ఏం చేయట్లేదు. యోహాను సువార్త 10వ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తానే తన నోటితో పలికాడు. వాడి స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ ఎందుకు వస్తున్నాడనంట? వీడు దొంగ. సాతానుడు ఎవరు? దొంగ. దోచుకుపోవడానికి వస్తున్నాడు. ఏం దోచుకుపోవడానికి వస్తున్నాడు? మన సమాధానాన్ని దోచుకుపోవడానికి వస్తున్నాడు. ఏం దోచుకుపోవడానికి వస్తున్నాడు? మనలో ఉన్నటువంటి దేవుని జీవాన్ని, దేవుని సన్నిధిని మన నుంచి దూరం చేసి, ఆ జీవాన్ని మన నుంచి దూరం చేయాలని వాడు వస్తా ఉన్నాడు. వాడు నాశనం చేయడానికి వాడు పన్నాగం పన్ని వాడు జీవిస్తున్నాడు. సమాజంలో జీవిస్తున్నాడు, మనుషుల్లో జీవిస్తానికి ఇష్టపడుతున్నాడు, కుటుంబాల్లో జీవించడానికి వాడు ఇష్టపడుతున్నాడు. అది వాడి యొక్క స్ట్రాటజీ, వాడి యొక్క పన్నాగం. ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడనంటే ఆ రీతిగా పనిచేస్తూ ప్రజలను ఒంటరిగా సమాజం నుంచి, కుటుంబంలో నుంచి అసలు వాడినే దూరం చేసేసి, ఎలా అంటే వాడు ఒంటరిగా చేస్తాడు, ఐసోలేట్ చేస్తాడనమాట. ఇందాక బ్రదర్ కూడా మాట్లాడుతూ వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చువారు ఎవరో ధన్యులు. దేవుని జ్ఞాపకం చేసుకుని, ఆయన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుని, నేను దేవుని మందిరంలో కనబడాలని అంటూ దేవుని మందిరానికి వచ్చేవారు ఎవరు? ధన్యులు. ఆ ధన్యతలో నుంచి ఏం చేస్తున్నాడు? వాడు దూరం చేయడానికి ఇష్టం చేశాడు. ఆ మనిషికి ఏం చేశాడనంటే ఈ సాతాను ఒక ఒత్తిడిని కలిగించో, ఒక శ్రమను పెట్టో, వాళ్ళలోనికి దురాత్మను పంపో దేవునికి, దేవుని మందిరానికి, సమాజానికి దూరం చేస్తున్నాడు, ఐసోలేట్ చేస్తున్నాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి చివరిగా సాతాను యొక్క పన్నాగం ఏంటంటే, నా జీవితం విలువలేనిది, అసలు నాకు విలువే లేదు, అసలు నాకు నిరీక్షణ లేదు, అసలు నాకెవరు లేరు, నేను ఒంటరిని, అసలు ఎందుకు బ్రతుకుతున్నా, నన్ను చంపుకుంటే మేలు కదా అని ఆ వ్యక్తి ఏంటనంటే అన్ని మర్చిపోయి అందరినీ దూరం చేసుకుని చివరికి వాడు కూడా దూరం చేసుకోవడానికి పూర్తిగా ఈ లోకం నుంచి, సమాజం నుంచి, కుటుంబం నుంచి వేరవడానికి ఏం చేస్తున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. అటు నిరుత్సాహంలోనికి, ఒంటరితనంలోనికి సాతాను మనుషులను తీసుకుని వెళ్తాడు. ఎందుకని? అది వాడి స్ట్రాటజీ, అది వాడి యొక్క పన్నాగం, అది వాడి యొక్క ఊరు, అది వాడి యొక్క ఉత్స అన్నమాట. కొంతమందిని ఏం చేస్తారంటే హీ విల్ డిస్ట్రాయ్ దేర్ ఐడెంటిటీ. వారు సమాజంలో మంచి పేరు కలిగి ఉన్నారు, మంచివాడుగా ఉన్నాడు, సాక్ష్యం కలిగి ఉన్నాడు, అతడు చేస్తున్నటువంటి పనులు బట్టో, అతను జీవిస్తున్న జీవితాన్ని బట్టో, అతని కుటుంబాన్ని బట్టో, అతడు ఏ సమాజంలో ఆ సమాజాన్ని బట్టో ఒక పేరు కలిగి ఉంటే సాతాను ఏం చేస్తాడో తెలుసా? వాడిని నాశనం చేయాలని, వాడి ఐడెంటిటీని, వాడి యొక్క సాక్ష్యం మీద, జీవితం మీద, కుటుంబం మీద దెబ్బ కొట్టడానికి
వాడిలోనికి పాపాన్ని ప్రేరేపిస్తాడు. వాడిలోనికి దూరి వాడిని దుష్టుడిగా మార్చి వాడు చేసినటువంటి పనికో వాడు జీవిస్తున్నటువంటి జీవితానికో ఒక చెడ్డ పేరు పెడతాడు. ఏమని? వీడు దొంగ, వీడు మోసగాడు, వీడు వ్యభిచారి, వీడు ఈ రీతిగా తాగుబోతు, వీడు ఈ రీతిగా తిరిగిపోతని ఏం చేశాడు? వాడి యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నట్టు మార్చివేసి వాడికి ముందున్నటువంటి మంచి పేరు, గొప్ప పేరు తీసి వాడికి ఎంతో హీనమైనటువంటి దిగదార్చే పేరు, వాడి పనిని బట్టి క్రియను బట్టి చెడిపోయినటువంటి ఆ స్వభావాన్ని బట్టి ఆ పేరు పెట్టడానికి సాతాను గొప్ప పన్నాగం వేసి వాడు గొప్ప ప్రణాళిక పెట్టుకుని తన జీవితంలో ఆ కుటుంబంలో పనిచేస్తున్నాడు. సాతాన్ విల్ డిస్ట్రాయింగ్ దేర్ ఐడెంటిటీ. తర్వాత కొన్ని కుటుంబాలు మనం చూస్తాం, సాతాన్ ఏం చేస్తున్నాడంటే సమాధానాన్ని తీసివేస్తాడు, దేవుని సన్నిధిని కూడా దూరం చేస్తాడు. ప్రభువైన యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మాట్లాడిన మాట, మీకు సమాధానము కలుగును గాక. ప్రభువైన యేసు మరణానికి ఆయన అప్పగించబడడానికి ముందు, సిలువకి అప్పగించబడడానికి ముందు ఆయన తన ప్రియమైన శిష్యులతో ఒంటరిగా ఉండి మాట్లాడిన మాటలో, ఆ వర్తమానంలో చివరిగా బలంగా పలికిన మాట ఏంటంటే, నా సమాధానం నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కాబట్టి సమాధానం అనేది దేవుని యొక్క సన్నిధానాన్ని, ఆ పరలోకపు జీవాన్ని, సంతోషాన్ని మన జీవితంలోనికి తీసుకొచ్చే స్థితి. సాతానుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ సమాధానాన్ని మన జీవితాల్లో నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. సమాధానం దూరమైన తర్వాత ఆత్మలోనికి, ఆ ప్రాణంలోనికి వచ్చి కూర్చుండేది ఏంటది? ఆత్మ, భ్రమపరచు ఆత్మ, తొందర పెట్టు ఆత్మ, విచారాన్ని కలిగించు ఆత్మ, నాశనానికి నడిపించు ఆత్మ. అదే సాతాను యొక్క ఆత్మ. సాతానుడు ఈ రీతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఈ దురాత్మ పట్టి చాలా మంది ఈ వ్యక్తి ఉన్నట్టుగా బంధకాలను తెంచేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి సంఖ్యలను తెంచేసుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, వచ్చే దారి పొడుగు వ్యక్తులను గాయపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడనంటే ఎంతో వేదనతో ఉన్నాడు, తన మనసు ఎంతో బాధపడతా ఉంది. ఇంకా ఆ యొక్క దేహం అవచ్చు, ఆ ప్రాణం అవచ్చు హింసించబడతా ఉంది. అవునా? మనం కూడా గమనిస్తే మన కుటుంబాలు అలానే ఉన్నారు కదా. సమాధానాన్ని కోల్పోయి, దేవుని సన్నిధిని కోల్పోయి, ప్రాణం విసిగి చెంది, కోపం, ఆగ్రహంతో నిజంగా దేవుని సన్నిధి లేకుండా జీవిస్తూ, ఇతరులకి సమాధానం లేదు, వారికి ఇంట్లో సమాధానాలు లేనటువంటి స్థితిలో ఉన్నారు. అవే మన బానిసత్వం కింద ఉన్నామనడానికి, దురాత్మ యొక్క ప్రభావం కింద ఉన్నామనడానికి, నిజంగా సాతానుడే మన కుటుంబంలో ఉండి దేవుని సన్నిధి దూరం చేసి మనలో ఉండి కుటుంబంలో ఉండి వాడు బంధకాలు మనకేసి ఆ బంధకాల్లో మన నుంచి మన కుటుంబాన్ని ఇదిగో ఆ నాశనకరమైనటువంటి గురిలోనికి, గుచ్చులోనికి వాడు నడిపిస్తున్నాడు అనడానికి సూచనలు ఇవే. దిస్ ద సైన్స్ ఆఫ్ దిస్ బాండేజ్. ఏంటి? కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఉంటుందంట. అది నిజంగా ఆ వ్యక్తి దురాత్మ యొక్క ప్రభావం కింద ఉన్నాడు అనడానికి ఒక సూచన. విపరీతమైన కోపం, చిన్నదానికి, అయిన దానికి, కాని దానికి అతని నోటంటే ఏమొస్తుంది? విపరీతంగా ఒక ఆక్రోషం వస్తుంది. ఇసుకుదలతో అతని యొక్క ప్రాణం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? కోపాన్ని, ఇతరుల మీద తప్పు పట్టడం, ఇదిగో విరోధించడం, ఇదంతా కూడా ఏంటి? సాతాను యొక్క ప్రేరణ. కొంతమందిని మనం చూస్తున్నాం. అడిక్షన్. ఎటువంటి అడిక్షన్ అంటే ఈరోజు ఆ బానిసత్వం ఏంటంటే, ఆ బద్ధకం ఏంటంటే మొబైల్ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్, రీల్స్ అడిక్షన్, యూట్యూబ్ అడిక్షన్, ఫేస్బుక్ అడిక్షన్. ఇదంతా కూడా ఏంటంటే ఒక బంధకోలాగా ఈ చేతులను కట్టివేసి, ఈ తలను కట్టివేసి, ఇదిగో మొబైల్ ఎప్పుడు కూడా ఇలానే పట్టుకుని స్క్రోల్ చేస్తూ 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 ఆ వ్యక్తి ఎలాగైతే తన జీవితం అంతా కూడా సమాధుల్లోనే గడుపుతున్నట్టుగా, ఆ బంధకాలతో బంధించబడి ఆ కుళ్ళినటువంటి ఆ సమాధుల మధ్యలోనే ఉన్నట్టుగా వారు అక్కడే ఉండిపోతున్నారు. అది వారికి ఏమైంది? తలతలా మెరుస్తూ, ఇదిగో రంగులు జిలుగులు ఆ యొక్క యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అన్నింటిలో కనబడుతున్నా సరే దాంట్లో శ్రేష్టమైనది ఉన్నదా? మేలు చేసేది ఉన్నదా? దేవుని జీవాన్ని ఇచ్చేది ఉన్నదా? దేవుని సన్నిధి ఇచ్చేది ఉన్నదా? ఏమీ లేదు కాక
కుళ్ళిపోయినదిగా, అది ఎంతో దుర్వాసన కొట్టేదిగా ఉన్న వాళ్ళకైతే అది ఎలా ఉంది, ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి ఏ రీతిగా ఉందో వీరికి కూడా సోషల్ మీడియా గంటలు వారి చేతిలో ఉండి వారి తలలు కట్టుకున్నట్టుగా ఇలా చూస్తూ ఉన్న వారికి అలానే ఉన్నది. అటువంటి అడిక్షన్. కొంతమందికి తాగుడు అటువంటిది, కొంతమందికి జోదం అటువంటిది, కొంతమందికి వ్యభిచార గృహాలు అటువంటిది, కొంతమందికి సినిమా హాల్ అటువంటిది. వారికి అవన్నీ ఎలా కనపడుతున్నాయి అంటే చాలా అందంగా ఆహ్లాదంగా కనపడుతున్నవి. అవి కన్నులకు రమ్యంగా కనపడుతున్నవి. అక్కడికి వెళ్ళాలని, ఎంతైనా ఖర్చు పెట్టాలని, అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అని. వారి ప్రాణం ఏం చేస్తుందంటే వారిని, ఈ వ్యక్తిని అరణ్యంలోనికి ఆ దురాత్మ లాక్కుని పోయినట్టుగా ఆ స్థలాల్లోనికి ఈ వ్యక్తులను తీసుకెళ్ళిపోతా ఉన్నది. కానీ వారికి అది తెలియటలేదు. సాతానికి నిశ్చయంగా తెలుసు ఏమనేది, అది వారికి ఉరి. సాతానికి నిశ్చయంగా తెలుసు ఏమని, వారిని నాశనంలోనికి తీసుకెళ్తున్నాడు, ఆ కుటుంబాన్ని నాశనంలోకి నెట్టుకెళ్తాడు. దేవుడి నుంచి ఆ వ్యక్తిని పూర్తిగా దూరం చేసి ఒకప్పుడు నిత్య నాశనానికి, నరకానికి వాడు ఆత్మను అప్పగించడానికే వాడు ఆ పన్నాగాని పని ఆ జీవితంలో పనిచేస్తున్నాడు. కానీ ప్రజలకైతే అర్థం కావట్లేదు. ఆ స్థలాలు వారికి ఆనందాన్ని ఇచ్చేవిగా, వారి ప్రాణానికి సంతోషాన్ని ఇచ్చేవిగా, అవి వినోదాన్ని ఇచ్చేవిగా, ఆ కుటుంబాలకు, ఆ జీవితాలకు అవి ఎప్పటికీ నిజంగా ఎంతో ప్రియమైనవిగా కనబడతా ఉన్నవి. ఇది సాతాను పన్నాగం కాదా? ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల మధ్యలో ఉంటున్నాడు అని అంట. నిజంగా సమాధులు కూడా పైకి చూస్తే ఎలా కనపడతాయి? ఎంతో ప్రియముగా మన ప్రియుల కోసం చక్కగా పాలరాతితో కట్టుకుంటారు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు నాపాలతో కట్టుకుంటారు. ఇంకొంచెం ఉన్నవాళ్ళు కలిగిన వారు ఏం చేస్తున్నారని అంటే దాన్ని గొప్పగా అలంకరిస్తున్నారు. లేనివాడైతే మట్టితో దాన్ని అలంకరిస్తున్నాడు. కానీ ఎంత అలంకరించిన అందులో ఉన్నది కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలే. ఈరోజు సమాజం కూడా ఆ రీతిగానే ఉన్నది. పైకి అలంకరించబడిందిగా, అందంగా, ఆహ్లాదకరంగా, అది నిజంగా ప్రాణానికి ఎంతో తృప్తినిచ్చేదిగా ఉన్నది. కన్నులకు ఎంతో ఇంపైనదిగా ఉన్నది, రమ్యంగా కనపడుతున్నది. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, దాని మధ్యలోకి వెళ్తున్నారు, కుటుంబంతో వెళ్తున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, గంటలు తరబడి అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. కానీ ప్రభు పరలోకం దాన్ని ఎలా చూస్తుంది అని అంటే, ఎలిగించబడినటువంటి కన్నులు ఆ స్థానాన్ని ఎలా చూస్తున్నాయి అంటే, అయ్యో వీరు ఆ సమాధుల మధ్యలో ఉన్నారే, ఆ కుళ్ళ మధ్యలో ఉన్నారే, ఆ దుర్వాసన మధ్యలో ఉన్నారే, ఇవి గ్రహించట్లేదే, వీరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారే అని ఒకరోజు కన్ను మూస్తే వారి యొక్క ప్రాణం నశించిపోతుంది, వారి యొక్క ప్రాణం అగ్నిగుణంలో వేయబడుతుంది అని వెలిగించబడి వారు చూస్తారు. నేను ఫేస్బుక్లో చూస్తూ వచ్చాను. తమిళనాడులో అలాగే మన ఆంధ్రాలో కూడా చక్కటి దావీజనులు ఏం చేస్తున్నారు అంటే, ఆ తాగుబోతు స్థలాలకు వెళ్ళిపోయి ఆ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. చిన్న బిడ్డలు పెట్టుకుని ఒక వ్యక్తి బోధిస్తూ వచ్చాడు. అన్నలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా అంటూ ఆయన ఎంతో వేదనతో వాళ్ళని బ్రతిలాడుతూ చెప్తున్నాడు. మీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, దేవుని యొక్క ఉగ్రతకు లోనవద్దు, మారు మనసు పొందండి. ఇది నీకు, నీ జీవితానికి, ఇదిగో నీ కుటుంబానికి ఇది మంచి పని కాదు అని తన చంటి బిడ్డలు వేసుకుని, మరొక మారైతే భుజాన చిన్న బిడ్డలు, నెలల బిడ్డను వేసుకుని ఆ వ్యక్తి ఎంతో రోధిస్తున్నాడు వారి దగ్గర. నా మటుకైతే నేను చాలా సార్లు వైన్ షాప్ ముందు నిలబడి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. హైదరాబాద్లో నా సెలవు రోజుల్లో నేను సాయంకాలం పూట వైన్ సమాల్లో కల్లూరు కాంపౌండ్లోకి వెళ్ళేవాడిని. అక్కడ నిల్చుండి వారిని చూస్తూ ప్రార్థించాను. ఎందుకంటే వారికి తెలియటం లేదు, అవి సమాధులు, అవి కుళ్ళిపోయినవి, అవి రోతతో ఉన్నవి, అవి వారికి, వారి కుటుంబానికి ఏమాత్రమో మేలైనవి కాదు, అవి ప్రయోజనాన్ని ఇచ్చేవి కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇవి నశింపచేయు సాతాను యొక్క పన్నాగాలు. కానీ నిరీక్షణ మనకేంటో తెలుసా? నిరీక్షణ ఏంటో తెలుసా? మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ దట్ విల్ చేంజెస్ ఎవ్రీథింగ్. ప్రభువైన యేసు క్రీస్తుని వారు కలుసుకున్న, ప్రభువైన యేసు క్రీస్తే వెళ్ళి వారిని కలుసుకున్న ఆ ఒక్క మారు ఆ పని వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తున్నది. అటువంటి నిరీక్షణ ఉన్నది. ఎందుకని? ఆ బంధకాలు,
ఆ సంఖ్యలు ఎంత గొప్పవైనా సరే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తి దానికి మించినది. హల్లెలూయా. ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాటకున్న శక్తి అంత గొప్పది, ఆయన నామమునకున్న అధికారం అంత గొప్పది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రభు మాట నమ్మి, ఆయన నామమును నమ్మి, ఆయన కార్యమును నమ్మి మనం ఏం చేయాలి? మన జీవితాల కొరకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి యజమానుల జీవితాల కొరకు, మన బిడ్డల జీవితాల కొరకు, మన సమాజం కొరకు, మన కుటుంబాల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ బంధకాల నుంచి విడిపించబడాలి అని, ఆ సంఖ్యల నుంచి విడిపించబడాలి అని, ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలని, ఈ రీతిగా సాతాను పన్నాగం చేసి నశింప చేయాలని మన కుటుంబాల్లోనికి ఎన్నో ఎన్నో దురలవాట్లను, చెడ్డ కార్యాలను తీసుకుని వచ్చినప్పుడు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. 30 నుంచి 33 మన వరకు మన జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నీ పేరేమని వారిని అడగగా వాడేమంటున్నాడు? చాలా దయ్యాలు వారిలో ఉన్నాయి కాబట్టి వాడేమన్నాడు? నా పేరు సేన. ఏమంటున్నాడు వాడు? నా పేరు సేన. జీసస్ ఏమన్నాడు? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? యేసు ప్రభువుకు తెలియదు వాడి పేరేంటో? తెలుసు. కానీ యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతుంది ఆ వ్యక్తితో కాదు, కానీ ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి దురాత్మలతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడగలడు, గద్దించగలడు. యేసుక్రీస్తు ప్రభు వారిని అణచగలడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను పాతాళానికి, అగాధంలోనికి బంధించి వారిని నియంత్రించగలడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభుకు ఉన్నటువంటి శక్తి అది. ప్రభు యేసుక్రీస్తు ఆయన శిలువ మీద మన కొరకు రక్షణ కార్యాలే కాదు, కానీ మనకు విరోధంగా ఉన్నటువంటి ఆ సాతాను యొక్క శక్తిని నిర్వీర్యం చేశాడు. మన మీద అధికారం చేసినటువంటి ఆ పాపపు ముళ్ళుని విరిచివేశాడు. అంతేకాదు, ఆ సాతాను యొక్క సమూహం అంతటిని ఆయన ఏం చేశాడంటే నిరాయుధులుగా చేసి ఆయన బాహాటంగా ఏం చేశాడు? వేడుకగా ఇదిగో ఆ పరలోక సైన్యానికి ఆయన యందు నమ్మికించిన వారు అందరికీ చూపించాడు, వాళ్ళు నా నామమందు ఇదిగో శక్తి లేని వారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుకి అట్టి అధికారము ఉన్నది. అందుకే ప్రభువైన యేసు అడిగాడు, నువ్వెవరో, నీ పేరేంటి? ఎందుకు? సృష్టించుకున్నవాడు ఆయనే కదా, అవునా? పరలోకాన్ని సృష్టించిన వాడు, పరలోక దేవదూతను సృష్టించిన వాడు, సర్వలోకాన్ని సృష్టించిన వాడు, ఆయన ఆకాశ నక్షత్రాలను సృష్టించి వాటికి పేర్లు పెట్టినవాడు. ఆయనకి తెలియదా? తెలుసు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే మన కొరకు, మనకు తెలియని కొరకు ఆయన ఏమని అడుగుతున్నాడు? వాట్ ఈస్ యువర్ నేమ్? వాడు ఏమన్నాడు? సేన, లెజియన్. అంటే ఏంటి? అది రోమన్ నేమ్, అది టెర్మినాలజీ. అది ఒక సైన్యంలో అనేకులు ఉన్నారు, వేల మంది ఉన్నారు అంటానికి ఆ పదాన్ని వాడతారు. కాబట్టి వాడిలో ఉన్నది ఒక్క దయ్యమా? లేదు, అనేక దయ్యాలు వాడిని నింపి, వాడిని పట్టి, వాడిని లోబర్చుకుని, వాడిని బంధించి అనేకమైనటువంటి ఆ యొక్క బలహీనతలోనికి, బంధకాల్లోనికి వాడిని తీసుకుని వెళ్ళిపోయి వాని జీవితానికి, కుటుంబానికి, సమాజానికి దూరంగా సమాధిలోనికి, అరణ్యంలోనికి వాడిని ఈడ్చుకుని వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ప్రభు ఆయన చేయగలిగింది మనం ఇక్కడ చూస్తున్నాం. సమాజం వాడికి భయపడింది, కానీ ప్రభు వాడికి భయపడుతున్నాడా? లేదు. వాడిని కలవడానికి ముందే ప్రభు యేసుక్రీస్తు దురాత్మలను గద్దించాడు, అనొచ్చాడు. ఎక్కడ? ఆయన సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు, శిష్యులకు చెప్పాడు, మనం అద్దరికి వెళ్ళుదాము. చెప్పినవాడు ఆయన, ఆ డైరెక్షన్ లో ప్రయాణం ఆరంభించింది ఆయన. అయితే ఓడలో ఆయన సన్నిధించి వారితో ఉన్నది ఆయనే. అయితే ఇక్కడ ఏం లేచింది? గొప్ప తుఫాన్ లేచింది. ప్రభు గద్దించాడు ఆ తుఫాన్ని. పర్సనాలిటీ ఉందా సముద్రానికి, నీళ్ళకి, గాలికి పర్సనాలిటీ ఉందా? లేదు. కానీ ఈ దురాత్మలు ఏంటి? ఆత్మజీవులంట. వాటికి ఒక పర్సనాలిటీ ఉంది, వాటి వ్యక్తిత్వం ఉంది, కానీ శరీరం వాటికి లేదు. అంటే ఈ దురాత్మలకి తెలుసు ప్రభు ఈ గెన్నెసరెత్ అనే ఈ సరస్సు మీద, ఆ గలిలయ సముద్రం మీద ఆయన ప్రయాణం చేసి ఈ యొక్క గెదరీనీలైనటువంటి ఈ దేశంలోనికి వచ్చి
ఈ వ్యక్తిని విడిపిస్తున్నాడు. ఈ వ్యక్తిని దృష్టించి ఆయన గొప్ప ప్రాణం చేసి ఇక్కడికి వచ్చి మనల్ని గద్దిస్తాడు. వీలైతే మన పాతాళాన్ని కూడా, అగాధాన్ని కూడా నడిపిస్తాడని ఆ దురాత్మలకు తెలుసు. కాబట్టి ఆయన అడ్డుకోవడానికి ఆ సముద్రంలో గొప్ప గాలి తుఫాన్ని తీసుకొచ్చింది. గొప్పగా సముద్రపు అలలు పొంగేటట్టుగా చేసి ఆ పడవని నింపాలని, దాన్ని ముంచాలని ట్రై చేసింది. కానీ ప్రభు ఈ వ్యక్తిలోని ఈ దురాత్మలు గద్దించడానికి ముందే ఆయన ఏం చేశాడు? అక్కడ దురాత్మల సమూహాన్ని గద్దించాడు, అణచాడు, నెమ్మలపరిచాడు. తర్వాతే ఆయన ఈ కార్యం చేయడానికి ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు. ఇక్కడ దురాత్మలు ఏమనుంటే, పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకుంటున్నాయి. దురాత్మలకు తెలుసు వాటి గమ్యం ఏంటో దురాత్మలకు తెలుసు. చివరికి వాటికి జరిగేదేంటో దురాత్మలకే తెలుసు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే పడిపోయారో పరలోకం నుంచి, దేవుడు అప్పుడే వారి కొరకు ఏం తయారు చేశాడు? పాతాళంలో వారిని బంధించి నరకాగ్ని వారి కొరకు సిద్ధం చేసి అగ్నిగుండంలో పడవేయడానికి దేవుడు అగ్నిగుండాన్ని కూడా సిద్ధం చేశాడు. అర్థమవుతుందా? కానీ మనిషి దేవుడు ఇచ్చినటువంటి స్థితి స్థాయిలో నుంచి బ్రదర్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇందాక మన దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే దేవుడు ఏం చేశాడు? మనల్ని కృపగా కలుసుకుని ఆయన గ్రేస్ గాస్పల్ అనేది మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఏ రీతిగా నీకు నిరీక్షణ ఉన్నది, ఒకరోజు నేను స్త్రీ సంతానం నుంచి రాబోతున్నాను, నీ కొరకు కలవరి శిలువలో నా రక్తాన్ని చిందించి, ఇదిగో నేనే నా రక్తం చేత నీ పాపాన్ని పరిహరించి నిన్ను నూతనపరిచి పరిశుద్ధపరిచి మరలా తిరిగి, ఇదిగో ఏదైతే నువ్వు ఏదేను తోటలో నా సన్నిధిలో కోల్పోయావు, తిరిగి అధికారాన్ని ఆ పరిశుద్ధత నీకు ఇచ్చి నిన్ను మరలా పరలోక పట్టణానికి, యెరూషలేములో, ఆ నూతన యెరూషలేములో నిన్ను నా సన్నిధిలో, ఇదిగో జీవ వృక్ష ఫలాన్ని తిని మరలా నా బిడ్డగా, నా కుమారుడిగా, కుమార్తెగా నేను నిన్ను ఉంచబోతున్నాను అంటూ ఆయన ఏం చేశాడు? కృపా సువార్తను ప్రకటించాడు. దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి. పడిపోయిన దేవదూతల కోసం, సాతాను కోసం ఏం పెట్టాడు? నరకాన్ని పెట్టాడు, అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. మన కోసం అయితే ఆయన వాగ్దానాన్ని చేసి పరలోకాన్ని సిద్ధపరిచి మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే మన ప్రభుని మనం ప్రేమిస్తూ ఆయనకు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ప్రభు శక్తి ముందు ఏది అధికమైనది కాదు. సాతాను శక్తి ఏదైనా సరే, అది ఆకల్ట్ అయినా సరే, క్షుద్ర పూజలైనా సరే, ఇదిగో అది విచ్ క్రాఫ్ట్ అయినా సరే. అంటే విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి? శాతబళ్ళు, మూఢనమ్మకాలతో చేసేది. ఇవి ఏవైనా సరే. అంతేకాదు ఎటువంటి అడిక్షన్ అయినా, ఎటువంటి డిప్రెషన్ అయినా, ఇదిగో ఎటువంటి ఈవిల్ స్పిరిట్ అయినా సరే, దేవుని యొక్క శక్తి ముందు అవన్నీ కూడా దిగదుడిపే. వాటికి ఏ బలము లేదు, ఏ అధికారం లేదు, ఏ శక్తి కూడా లేదు. ప్రభు శక్తి సంపన్నుడు. ప్రభు అవన్నిటిని కూడా జయించిన వాడు. ప్రభుకే అధికారం ఉన్నది. హల్లెలూయా. భూమి ఆకాశంలో హెచ్చించబడిన నామం అదే. ప్రతి అధికారం కంటే, ప్రతి శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఆయన నామము హెచ్చించబడినది. హల్లెలూయా. ఆయన నామములో సమస్తమునకు విజయం ఉన్నది. కాబట్టి ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా చక్కటి మాట 35వ వచనంలో నేను చదువుతున్నాను. జనులు దరిగిన దాన్ని చూడబెట్టి యేసు నొద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ఏం చేస్తున్నారు? వారు చూసి భయపడుతూ వస్తున్నారు. కానీ ఆ వ్యక్తి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హిస్ లార్డ్ జీసస్ వన్ ఎన్కౌంటర్ కంప్లీట్లీ అతన్ని మార్చివేసింది. హల్లెలూయా. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంతగా అంటే చూడండి, అతడు ఏం చేస్తున్నాడు? ప్రజలు చూడవచ్చారనంటే ఏం జరిగింది అని చూడవచ్చారు. మొదట ఏం చూశారనంటే ఆ వ్యక్తిని చూశారు. అతడు ఎక్కడ ఉన్నాడు? యేసు పాదాల చెంత ఉన్నాడు. రెండోది ఏం చూస్తున్నారు? ఏంట్రా, మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు వాడు.
అంతేకాదు అతడు ఏం చేస్తున్నాడనంటే యేసు పాదాల చెంత కూర్చుని ఆయన ఏదైనా చెబుతుంటే ఇంటా ఉన్నాడేమో. అవునా? యేసు ప్రభు ఒక మాట అంటాడు. మరియా చేస్తున్న దాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ మార్తమ్మతో అన్నాడు, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది, అది ఎన్నటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకు ప్రభు అంటే అవసరమైనది ఒక్కటే, అదే ఉత్తమమైనది, అదే మరియా వెనుక చేసింది. ఏంటా ఒకటే? యేసు పాదాల దగ్గర కూర్చోరట. హల్లెలూయా! యేసు పాదాల దగ్గర కూర్చోరటే అదే అధికమైనటువంటిది, అదే పరలోక ధన్యత, పరలోక సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని సన్నిధిని మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చేది. మనం ధన్యతల గురించి చూసినప్పుడు ధన్యుడు 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 అని చదువుతాం. అంటే ఏంటి అది? బ్లెస్డ్ థింగ్. ఏంటి ఆ ధన్యత అంటే? ఆ ధన్యత అంటే అర్థం పరలోక సంతోషం. ఇంకా లోపలికి వెళ్తే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము అని అర్థం. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? యేసు ప్రభు పాదాల చెంత మనం కూర్చున్నాం. ఆయన చెబుతున్నది మనం గ్రహించి ఆలకించి మన జీవితాల్లో విధేయత చూపినప్పుడు అది మన యొక్క జీవితాల్లోనికి వస్తున్నది. అవునా? ఆ వ్యక్తిని సంఖ్యలతో బంధించి నెమ్మదిపరచాలని, మేలు చేయాలని, ఆ వ్యక్తిని సమాధానపరచాలనుకున్నారు. కానీ సంఖ్యలు చేయలేనిది ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. హల్లెలూయా! సంఖ్యలు చేయలేవు. ఈ లోకంలో బలమైనది ఏది కూడా మనకి ఇదిగో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు, శాశ్వతమైనటువంటి పరలోక సన్నిధిని, సంతోషాన్ని మనకి ఇవ్వలేవు, ఆ గొప్ప రక్షణ మనకి ఇవ్వలేవు. కానీ మనకు ఆ గొప్ప రక్షణ ఇచ్చేది, ఆ గొప్ప సమాధానం ఇచ్చేది, దేవుని సన్నిధి నిత్యం మనతో వచ్చేది ఒకటే, యేసు పాదాల చెంత మనం కూర్చోవటం, ఆయన మాటలు ఆలకించటం. అదే ఆ పరలోక సన్నిధిని, ఆ పరలోక ఆనందాన్ని మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చేది, గొప్ప మార్పు తెచ్చేది, గొప్ప విడుదల తెచ్చేది, మనల్ని విమోచించేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద డెలివరెన్స్. ఎలా వస్తుందంటే ఆ గొప్ప విమోచన ప్రభువైన యేసు మాట చేత. ప్రభువైన యేసు ఆ యొక్క జీవితాన్ని, ఆత్మను ఏం చేశాడు? పునరుద్ధరించాడు. ఏ రీతిగా? రక్షించడం ద్వారా. తన మనస్సు పోయింది, తన మనస్సు చెడిపోయింది, సమాధానం లేకుండా తన యొక్క హృదయం ఉన్నది. ఏం చేశాడు? ఆ మనస్సుని స్వస్థపరిచాడు. దేవుని సమాధానాన్ని అతని జీవితంలో తీసుకొచ్చాడు. ఒకప్పుడు చిప్పురి బట్టలతో ఉన్నాడేమో, ఇప్పుడు సమాజంలో లేడు, తిరస్కరించబడి సమాధిలో ఉండి దిగంబరిగా అతడు ఉన్నాడు. బట్టలు లేకుండా నేక్కడగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బట్టలు కట్టుకుని, చక్కటి వస్త్రాలు కట్టుకుని, ఆ ఉన్ని వస్త్రాలు కట్టుకున్నాడేమో. ఈ వీళ్ళే వారిలో చక్కగా మంచి బట్టలు ఇచ్చారు. యేసు పాదాల చెంత డిగ్నిఫైడ్ గా, ఎంతో విలువతో, గౌరవంతో కూర్చున్నాడు. చూసారా? ప్రభు సన్నిధి ఏమిస్తుంది మనకి? ఒక డిగ్నిటీ. అవునా? దేవుని సన్నిధిలో బిడ్డలను పెంచితే వాళ్ళ మనసు మారిద్ది, వాళ్ళు రూపాంతరం చెందుతారు, వాళ్ళు జ్ఞానంతో నింపబడతారు, దేవుని యొక్క వివేచనాత్మతో నింపబడతారు. అంతేకాదు ఆ స్వస్థ బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ జీవితానికి విలువనిస్తుంది. హల్లెలూయా! అందుకే సండే స్కూల్లో ఎదగని బిడ్డలు ఎలా ఉంటారో చూడండి. సమాజంలో విలువ ఉండదు, కుటుంబంలో కూడా విలువ ఉండదు, వారి తల్లిదండ్రులకు కూడా సంతోషాన్ని తేలేదు, కానీ వారి జీవితాలు కూడా వారికి విలువలేనిగా ఉంటవి. వారు జీవిస్తున్న కొలది వారికి భవిష్యత్తు కూడా కనపడదు, నిరీక్షణ లేకుండా ఉంటారు. ఎందుకని? వాళ్ళ జీవితం సండే స్కూల్లో ఆరంభించబడాలా, దేవుని సన్నిధిలో ఆరంభించబడాలా. అందుకోసం వాడి మనసు ఏమైంది? చెడిపోయిందిగా ఉంది. ఎందుకనంటే సాతానుకు ఉన్నటువంటి స్వభావం ఏంటనంటే మనిషిని వదలడవాడు. సాతానుడు ఏమంటున్నాడు ఇక్కడ? దురాత్మలు ఏమంటున్నాయి? మమ్మల్ని పందుల్లోనికి పంపు. ఎందుకని? వీటికి ఎప్పటికీ నివాస స్థలం ఒకటి కావాలా. దురాత్మలకి ఏం కావాలా? నివసించడానికి ఒక శరీరం కావాలి. అంతకుముందు ఈ వ్యక్తిలో ఉన్నాయి వేల కొలదిగా, ఇప్పుడు ఏమన్నాయి అంటే అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోనికి మమ్మల్ని పంపు. ప్రభువైన యేసు కూడా చెబుతూ వచ్చాడు,
ఒక దురాత్మంట ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వెంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అదేం చేస్తుంది? మరొక దేహం కోసం, మరొక ఇంటి కోసం తిరుగుతూ 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 ఉన్నాయి. ఎందుకని? గాలి తిరుగుళ్ళు, గాలిలో తిరుగుతూ ఉంటుంది, వాతావరణంలో తిరుగుతూ ఉంటుంది, ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది, దేహాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఎవరిని నింపాలి, ఎవరిని లోపరుచుకోవాలి అని చెప్పేసి. అందుకోసం ఈ ఇల్లు మరలా వచ్చి చూసి ఏమన్నానంట, ఇది చక్కగా ఉంది, అమర్చబడి ఉంది. ఎందుకని? ఇంకా దీంట్లోనికి ఏమీ రాల. మనం దేవుని చేత నింపబడకపోతే, దేవుని వాక్యం చేత నింపబడకపోతే, దేవుని సన్నిధి అనుభవిస్తూ లేకపోతే ఈ దురాత్మ ఏం చేస్తుందంటే దానికంటే చెడ్డమైన 7 ఆత్మలు తీసుకొచ్చి, మరింత బలమైన తీసుకొచ్చి కుటుంబంలోనికి మొదటి స్థితి కంటే మన స్థితి ఇంకా దరిద్రమైనటువంటి, ఇంకా నిజంగా ఇదిగో ఏ మనుషులు కూడా బాగు చేయలేనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతా ఉంటాం. అవునా కాదా? అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసు ప్రభు ఈ వ్యక్తికి సమాధానాన్ని ఇచ్చాడు. అవునా? ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక ఐడెంటిటీని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతో చక్కగా టీవీగా ప్రభు సన్నిధిలో అతడు కూర్చున్నాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఒక మాట రాయించాడు, శ్రేష్టమైన మాట పౌలు చేత పలికించాడు. 2 కొరింథీ 5:17 ఉన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్, ఏమంట? ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. క్రీస్తునందు, క్రీస్తునందు అంటే యేసు క్రీస్తును ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన యొక్క పాదాల చెంత కూర్చుంటే, ఆయన చెప్పే తీరడం కనుక అలవర్చుకుంటే ఎటువంటి వాడంటే వాడు ఇన్ క్రైస్ట్ ఈజ్ ద న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఎందుకని? వాడి హృదయ మార్పు నొందింది, వాడి జీవితం మార్పు నొందింది, వాడి స్థితి మార్పు నొందింది. ఆ పరలోక సమాధానం, ఆ పరలోకపు సంతోషం వాడి జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? న్యూ క్రియేషన్. ఇక పాత స్వభావం పోయింది, పాత జీవితం పోయింది, ఇప్పుడు నూతనమైన జీవితంలోనికి వెళతా ఉన్నాడు. అవునా? ఆ వ్యక్తి మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, అతను దిగంబరిగా ఉన్నాడు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు, వాడు గాయపరుచుకుంటున్నాడు, ఇతరులకి ఎంతో ప్రమాదకరంగా మారిపోయాడు, సమాజం చేత తిరస్కరించబడి సమాధుల్లోనికి ఉండడానికి యోగ్యుడు అన్నట్టు తరిమివేయబడ్డాడు. వాడు బాధించబడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎంత ధన్యుడిగా ఉన్నాడు, ఎంత నూతనంగా ఉన్నాడు, ఎంత హుందాగా ఉన్నాడు. అవునా కదా? కాబట్టి ప్రజలు ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. చివరి మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వాడికి ఒక కమిషన్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అలాగే ఎప్పుడు వదలడు. పేతురు దగ్గర కూడా అద్భుతం చేసి ఒక కమిషన్ ఇచ్చాడు. ఇతను కూడా స్వస్థపరిచి ప్రభు ఒక కమిషన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దైవం వదిలిపోయిన మనుషులు ఆయనతో కూడా తను ఉండనిమని ఆయనను వేడుకున్నాను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసాను తెలియచేయమని వాడితో చెప్పాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసాను ఆ పట్టణమంతయు ప్రకటించను. చూసారా? ప్రభు వాడిని స్వస్థపరిచాడు, వాడిని బలపరిచాడు. వాడికి ఒక కమిషన్, అంటే వాడికి ఒక ఆజ్ఞ ఇచ్చి, వాడికి ఒక సువార్త చేయాలని ఒక బాధ్యత ఇచ్చి పంపించేశారు. నూతన వ్యక్తిగా చేసి, నూతన ఆత్మతో, నూతన జీవంతో నింపి ఆ సమాజంలోనికి ప్రభు పంపించి అతన్ని ఆ పట్టణాలకి పంపించాడు. ఒకప్పుడు చూస్తే వాడు ఆ పట్టణాల్లో ఎలా ఉన్నాడనంటే ఒక భయపెట్టే దురాత్మలతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రీచర్గా ఆ పట్టణాల్లోనికి వెళ్ళాడు. అవునా? ఒక ప్రీచర్గా ఆ పట్టణాల్లోనికి తను వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అక్కడ 10 పట్టణాలు ఉన్నాయి. ఆ 10 పట్టణాలు నశించడం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇష్టం లేదు. అందుకే ప్రభు ఆ పట్టణాలు ప్రేమిస్తూ, అక్కడ వ్యక్తులు ప్రేమిస్తూ ఆయన ఏం చేశాడనంటే తిరస్కరించబడినటువంటి ఈ వ్యక్తిని ఆ సమాజం కోసం, ఆ పట్టణాల కోసం దేవుడు ఎన్నిక చేశాడు. హల్లెలూయా. నేడు మనలో కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు.
ప్రభు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కుటుంబాల్లో ఆయన గొప్ప కార్యాలు జరగాలని ప్రభు కోరుతున్నాడు. మన కళ్ళు మూసుకుని ఒక్క 2 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం పరీక్షించుకుందాం. మనం ప్రార్థనాత్మత ఉందాం. మనకు నిజంగా అవసరం. మనం ఆ వ్యక్తి కంటే ఏమి గొప్పవారం కాము. ఆ వ్యక్తి కంటే మెరుగైనటువంటి ఏ స్థితిలో మనం లేవు. కానీ మనం జీవిస్తున్న సమాజం, ఇదిగో ఈ లోకం అదే రీతిగా ఉన్నది కదా. దురాత్మలు ఎంతో పట్టి పీడిస్తూ ఉన్నవి. దేవుని నుంచి దూరం చేస్తూ, దేవుని సమాధానాన్ని తీసివేస్తూ, ఆయన సన్నిధిని తీసివేస్తూ మన జీవితాల గందరగోళాన్ని, ఇదిగో ఆ దురాత్మ శక్తి అధికారాన్ని తీసుకొస్తూ ఉన్నవి. దేవుని కృప మనకు కావాలి. ఆయన సన్నిధి మనకు కావాలి. ఆయన నుంచి వచ్చే స్వస్థత మనకు కావాలి. ప్రభుని మనం ప్రార్థిద్దాం. ఆ వ్యక్తులైతే, ఆ సమాజంలో ఉన్న వారైతే ఇదిగో పందులు చచ్చిపోయినాయి అని బాధపడ్డారు, కానీ ఆ వ్యక్తి స్వస్థపడ్డారని ఆలోచించలేకపోయారు. ప్రభువుని వారు కోరుకోలేకపోయారు. కానీ ప్రభు కంటే పైగా ఇదిగో పందులను, ఆస్తులను, సంపదలను కోరుకున్నారు. ఇదిగో మనలో కూడా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా. ఎన్నో విషయాలకి ప్రభువుని కాదనుకుంటున్నాం. ప్రభుని దూరం పెడుతున్నాం. ఆయన సన్నిధిని దూరం చేసుకుంటున్నాం. ప్రభు ఇచ్చే శ్రేష్టమైనటువంటి సంగతులను, ఆయన మనకు చేసే గొప్ప మేలులను దూరం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇదిగో ఈ లోకం ఆఫర్ చేసేది, ఈ లోకం ఇచ్చే తుచ్చమైనవి, అవి పందులు వంటివి, ఆ స్వభావం వంటివి, అవే కావాలనుకుంటున్నాం. వాటి మీద మనసు పెట్టుకున్నాం. దాన్ని పొందుకోవడానికి ఆరాటపడుతున్నాం. ప్రభుని దూరం చేసుకుంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఇదిగో ఓ నా కుమార్తె, ఇదిగో నా ఇంటికి తిరిగిరా, ఇదిగో నా సన్నిధికి తిరిగిరా, నా పాదాల చెంత నువ్వు కూర్చో. ఇదిగో నీకు ఇంకా నిరీక్షణ ఉందని ప్రభు అంటున్నాడు. ఆయన శక్తి చేత, ఆయన మాట చేత మన జీవితాలను గొప్ప ఎడుదలవ్వడానికి ప్రభు మనతో కూడా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను ఎడవబడి ఉన్నాను అని, నేను ఒంటరిగా ఉన్నానని, ఇదిగో దురాత్మ నా జీవితంలో, కుటుంబంలో పనిచేస్తుందని. కానీ నిరీక్షణ ప్రభు ఇస్తున్నాడు. ఆయన పరలోకం నిన్ను ఎడవలేదు. ఆయన సన్నిధి నిన్ను మరవలేదు. ఆయన పరలోకం నీ మీద, నా మీద దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ప్రభు మన సన్నిధికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు మన జీవితంలోనికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాల్లోనికి వస్తున్నాడు. ఆయన మన కుటుంబాల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప విడుదల చేయబోతున్నాడు. గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు. ఇదిగో మన హృదయాలను, మన జీవితాలను ఆ పరలోక సంతోషానందాలతో నింపబోతున్నాడు. ఆయన సన్నిధి సమాధానం తీసుకొని వస్తున్నాడు. విలువైన కుటుంబాలుగా, విలువైన జీవితాలుగా మన జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. అటు రీతిగా ప్రభు సన్నిధిని మనం కోరుకుందాం. ప్రభు మీద మనం ఆనుకుందాం. ప్రభు కృపను మనం అధికంగా అనుకుందాం. రానున్న రోజుల్లో ప్రభు మనలను అధికంగా తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. ఆమేన్.